ఎస్‌క్యూఎల్ గురించి తెలుసుకునే ముందు మనం కొన్ని టర్మ్స్ తెలుసుకోవాలి. అసలు ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అని దీని డెఫినేషన్. దీని అబ్రివియేషన్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఓకే. ఫైన్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్వెరీ అంటే ఏంటి? క్వెరీ అంటే ఒక క్వెషన్ అనమాట. సో, ఎస్‌క్యూఎల్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు అసలు అందులోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనం కొన్ని టర్మ్స్ తెలుసుకోవాలి. డేటాబేస్ గురించి తెలుసుకోవాలి. ఎస్‌క్యూఎల్ అంటే డేటాబేస్ రిలేటెడే. ఫైన్. కానీ డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అంటే ఏంటి? అది తెలుసుకునే ముందు మనం వెబ్ అప్లికేషన్ గురించి తెలుసుకోవాలి. వెబ్ అప్లికేషన్ అంటే రోజు మనం వాడేవే. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ అప్లికేషన్. లైక్ మనం ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసి రీచార్జ్ చేసుకుంటున్నాం. అదొక వెబ్ అప్లికేషన్. లేదా ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసి మూవీ అవైలబుల్ ఏమున్నాయి? అండ్ అందులో టికెట్స్ ఎలా ఉన్నాయి? సీట్స్ అవైలబుల్ ఏమున్నాయి? టికెట్ బుక్ చేసుకోవడం. లేదా ఒక ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తాం. అది ఒక వెబ్ అప్లికేషనే. లేదా రెడ్ బస్ సంథింగ్ అలాంటివి ఓపెన్ చేస్తాం. బసెస్ బుక్ చేస్తున్నాం. మన జర్నీ ప్లాన్ చేస్తున్నాం. అవి వెబ్ అప్లికేషన్సే. ఓకే. ఏదైనా వెబ్ అప్లికేషన్‌లో మనం 2 టర్మ్స్ గురించి తెలుసుకోవాలి. ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. సో, ఈ టర్మ్స్ గురించి నేను ఫస్ట్ చెప్తాను. తర్వాత డీబీఎంఎస్ గురించి చెప్తా. తర్వాత ఎస్‌క్యూఎల్ ఇంట్రడక్షన్ అసలదేంటో చూద్దాం. అయి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ గురించి స్టార్ట్ చేయాలి. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంటే, ఏదైనా వెబ్‌సైట్ మనం ఓపెన్ చేస్తే మనకి కనిపించే పేజెస్ ఉంటాయి కదా! దాన్ని ఫ్రంట్ ఎండ్ కింద ఊహించుకోవచ్చు. సో, అలాగని ప్రతి పేజ్ ఫ్రంట్ ఎండ్ కింద వస్తదా అంటే మేబీ నాట్ ఎగ్జాక్ట్‌లీ. బట్ ఎగ్జాక్ట్‌గా మంచి ఎగ్జాంపుల్ ఎవరైనా ఈవెన్ ఇంటర్వ్యూలో అడిగినా కూడా ఫ్రంట్ ఎండ్ ఏంటి అంటే మీరు చెప్పాల్సింది, సార్ మనం ఏదైనా వెబ్‌సైట్ యాక్సెస్ చేస్తుంటే అది సర్వర్ యాక్సెస్ చేస్తుంటే మనం దేని ద్వారా యాక్సెస్ చేస్తాం? మనకొక ఇంటర్ఫేస్ కావాలి కదా! దాన్నే ఫ్రంట్ ఎండ్ అంటాం. అంటే వెబ్ పేజెసే కాదు ఈవెన్ మీరు మొబైల్‌లో ఓపెన్ చేసే యాప్ గూడా ఒక ఫ్రంట్ ఎండే. అమెజాన్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి అందులో ప్రొడక్ట్స్‌ని మీరు బుక్ చేసుకుంటున్నారు. రైట్? సో, అమెజాన్ వెబ్‌సైట్ ఓపెన్ చేశాక మనకి విజిబుల్ అయ్యే ఆ పేజెస్ ఫస్ట్ హోమ్ పేజ్, తర్వాత నెక్స్ట్‌కెళ్ళిన ప్రొడక్ట్ పేజ్, తర్వాత ఫిల్టర్ చేస్తే వచ్చిన నెక్స్ట్ ఇంకో పేజ్. లేదా మీరు మనబడి ఓపెన్ చేస్తారు రిజల్ట్స్ చూడడానికి. అందులో వచ్చే ఫస్ట్ పేజ్ హోమ్ పేజ్, తర్వాత వచ్చే మీ ఏయూ పేజ్, తర్వాత వచ్చే మీ డిగ్రీ పేజెస్, తర్వాత వచ్చే మీ ఫైనల్ సెమిస్టరా, థర్డ్ సెమిస్టరా వచ్చే ఆ పేజ్. అవన్నీ ఫ్రంట్ పేజెస్ కింద ఫ్రంట్ ఎండ్ కింద వస్తది. అంటే మనం ఏ ఇంటర్‌ఫేస్ ద్వారా యాక్సెస్ చేస్తున్నామో దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. అదే మొబైల్‌లో అయితే యాప్స్. యాప్స్ ద్వారా మనం ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌ని, ఆ పర్టిక్యులర్ డేటాబేస్‌ని మనం యాక్సెస్ చేస్తున్నాం. ఓకే. సో, ఫ్రంట్ ఎండ్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్ అండ్ రిజిస్ట్రేషన్ పేజ్ అని మీరు చెప్పొచ్చు. ఓకేనా? లాగిన్ పేజ్ అండ్ రిజిస్ట్రేషన్ పేజెస్ ఉంటాయి కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ పేజెస్. ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ పేజ్. ఎందుకంటే మీరు అందులోకెళ్ళి మీ డేటా ఫస్ట్ రిజిస్టర్ అవుతున్నారు. ఆ పేజ్ ఓపెన్ చేసి మీరు యాక్సెస్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ చేసి. తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక లాగిన్ అవుతారు. లాగిన్ పేజ్ కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్రంట్ ఎండ్. అలాగే అది బుక్ మై షో ఓపెన్ చేస్తే మీరు మూవీస్ అవైలబిలిటీ చెక్ చేస్తారు కదా! అది ఒక ఎగ్జాంపుల్. ఇలాగా ఈ కనిపించే మనం దేని ద్వారా ఇంటర్‌ఫేస్ అనే టర్మ్ ఉంది కదా! మనం ఇంటర్‌ఫేస్ అనే టర్మ్ అది మనం యాక్సెస్ చేసి యూజర్ ఇంటర్‌ఫేస్ అంటుంటారు కదా! ఈ టర్మ్ అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. యూజర్ ఇంటర్‌ఫేసే ఫ్రంట్ ఎండ్. ఓకే. ఇది ఏ టెక్నాలజీ వాడి డెవలప్ చేస్తారు? హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్. ఓకే. సో, హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ వాడి మెయిన్‌గా అంటే చాలా ఉంటాయి. ఈ 2 మనకు ప్రస్తుతం ఉన్న నాలెడ్జ్‌కి మనకు తెలిసినవి. ఐసీటీలో మీరు నేర్చుకున్నారు కాబట్టి ఈ 2 చెప్తున్నా. ఇంకా చాలా ఉంటాయి. బట్ మెయిన్‌గా అయితే బేసిక్‌గా ఇవి హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ వాడి మనం ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేస్తాం. అంటే ఆ వెబ్ పేజెస్ అన్నమాట. యూజర్‌కి కనిపించే వెబ్ పేజెస్. దాని ద్వారా ఆడు యాక్సెస్ చేస్తున్నాడు కాబట్టి. ఓకే. సో, రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ చేస్తారు. రిజిస్టర్ అవుతారు. తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక, అది మీరు సబ్మిట్ చేశాక, రిజిస్టర్ అయ్యాక, తర్వాత లాగిన్‌లోకెళ్ళి మీ యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఇస్తారు. ఓకే. సో, తర్వాత మీరు సెర్చ్ చేయడమో, లేక మీరేమైనా క్వెరీ అడగడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. అయితే ఇక్కడ బ్యాక్ ఎండ్‌లో సంథింగ్ ఏదో జరుగుతుంది. ఏంటి అంటే మీరు రిజిస్ట్రేషన్ పేజ్‌కెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశారు. ఆ డీటెయిల్స్ అన్నీ వెనకాల సమ్‌వేర్ ఎక్కడో స్టోర్ అవ్వాలి. అవ్వకపోతే
నెక్స్ట్ టైమ్ లాగిన్ చేసినప్పుడు ఏ బేస్ మీద ఆడు మీకు మీ అకౌంట్ మీ రికార్డ్ మీకిస్తాడాడు? అర్థమైందా? సరే. హాల్ టికెట్ తీసుకోండి. ఎంటర్ యూర్ హాల్ టికెట్ నంబర్ అని అడుగుతుంది. ఎంటర్ యూర్ హాల్ టికెట్ నంబర్ అని అడిగాక మీరు హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడుతున్నారు. వెంటనే మీకు మీ రిజల్ట్ పేజ్ వస్తుంది. కానీ వెనకాల ఎక్కడో మీ హాల్ టికెట్ నంబర్ రిలేటెడ్ డేటా ఉంటేనే కదా మీకు రిజల్ట్ వస్తది. ఇప్పటిదాకా సి అండ్ జావాలో మనం ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ప్రోగ్రామ్స్ రన్ చేస్తాం. అందులోని ఎలా అంటే ఒక నంబర్ ఎంటర్ చేసి చెక్ వెదర్ దిస్ నంబర్ ఈస్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఆర్ నాట్. చెక్ వెదర్ దిస్ నంబర్ ఈస్ ప్రైమ్ ఆర్ నాట్. అలాంటివి చెక్ చేస్తాం. అక్కడ కూడా మనం డేటా ఇచ్చాం. అది మనకు అవుట్‌పుట్ ఇచ్చింది. కానీ దాన్ని అక్కడ బ్యాక్‌లో ఏదన్నా సేవ్ చేయాల్సిన అవసరం ఉందా? సపోజ్ మీరొక 20 అనే నంబర్ ఇచ్చి ప్రైమా కదా అని చెక్ చేశారు. నాట్ ఏ ప్రైమ్ అని ఇచ్చింది. తీసుకున్నది ప్రాసెస్ చేసింది. అవుట్‌పుట్ ఇస్తుంది నాట్ ఏ ప్రైమ్ అని. అలాగే ఎంప్లాయీ డేటా, స్టూడెంట్ డేటా ఎంటర్ చేసి డిస్‌ప్లే ద టోటల్ సాలరీ ఆఫ్ దిస్ ఎంప్లాయీ. డిస్‌ప్లే అంటే సంథింగ్ మనమే తీసుకొని, మనమే ప్లస్ చేసి డిస్‌ప్లే చేస్తాం. ఇన్నాళ్ళు సిలో, జావాలో రికార్డ్ ప్రోగ్రామ్స్‌లో చేసినవి. ఇక్కడ ఇప్పటిదాకా మీరు డేటాని యూజర్ ఎంటర్ చేసే డేటాని ప్రాసెస్ చేశారు తప్ప, తీసుకొని సేవ్ చేయలేదెక్కడ. అర్థమవుతుందా? డేటా తీసుకున్నాం, దాన్ని ప్రాసెస్ చేసి రిజల్ట్ ఇస్తాం తప్ప ఎక్కడ సేవ్ చేయలేదు. కానీ రిజిస్ట్రేషన్ పేజ్‌లోని డేటా తీసుకొని ప్రాసెస్ చేసి, అగో ఇది మీరు ఎంటర్ చేసిన డేటా అని వదిలేస్తే పనవుతదా? నో. ఆడు ఎంటర్ చేసిన డేటా సమ్‌వేర్ స్టోర్ అవ్వాలి. స్టోర్ అయితేనే నెక్స్ట్ టైమ్ వాడు లాగిన్ అయినప్పుడు ఇదిగో ఈ పర్టిక్యులర్ పర్సన్ డీటెయిల్స్ కదా ఇవి అని చెప్పి మీ రికార్డ్ మీ పేజ్ మీకొస్తది. సో, ఆ సమ్‌వేర్ ఎక్కడ స్టోర్ అవుతుందన్నది చూడు, దాన్నే బ్యాక్ ఎండ్ అంటాం. అదే డేటాబేస్ అనమాట. ఓకే. సో, బ్యాక్ ఎండ్ మీన్స్ డేటాబేస్. ఆల్ టికెట్ ఎంటర్ చేయగానే మీ రిజల్ట్ వచ్చింది చూడండి. అంటే ఏయూ డేటాబేస్‌లో మీ రిజల్ట్స్ అన్నీ ఆళ్ళు ముందే సేవ్ చేసి ఉంచారు. స్టోర్ చేసి ఉంచారు. ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ నుండి అంటే యూజర్ ఇంటర్‌ఫేస్ నుండి లైక్ యాప్ గాని, వెబ్‌సైట్ గాని ఎక్కడి నుండైనా ప్రపంచంలో ఎక్కడి నుండైనా మీరు ఓపెన్ చేసి మీ రిజల్ట్ చెక్ చేసుకుంటున్నారు. కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది రిజల్ట్? ఏయూ డేటాబేస్ నుండి వస్తుంది. అంటే డేటాబేస్ అంటే ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయ్యి ఉంటదో దాన్ని మనం డేటాబేస్ అంటాం. డేటా ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటదో దాన్ని మనం ఇన్ఫర్మేషన్ అంటాం. డేటాబేస్ అంటాం. ఓకే. సో, ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేస్తున్నారు. ఇంటర్ఫేస్ ఓపెన్ చేసి మీరు ఫ్రంట్ ఎండ్ నుండి చూస్తున్నారు అన్నీను. ఏ మూవీస్ అవైలబుల్ ఉన్నాయి? ఎక్కడెక్కడ సీట్ అవైలబిలిటీ ఉంది? ప్రైస్ ఎంత? ఎక్సెట్రా, ఎక్సెట్రా, ఎక్సెట్రా అవన్నీ ఆ డేటాబేస్‌లో మెయింటైన్ చేస్తేనే మీకు కనిపిస్తది. ఓకేనా? రిజిస్ట్రేషన్ పేజ్ తీసుకుంటే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మీరొక ప్రోగ్రామ్ రాసారు సి జావాలో, కన్సోల్‌లో ఎగ్జిక్యూట్ చేశారు. మీరు ఎంటర్ చేసిన నంబర్ ప్రైమో కాదో చెప్పింది తప్ప, ఆ నంబర్ సేవ్ చేయదు. ఒక 5 మినిట్స్ తర్వాత నేను ఏ నంబర్ ఎంటర్ చేశానని అడిగితే అది చెప్పదు. ఎందుకంటే సేవ్ చేయలా. ప్రీవియస్‌గా ఇచ్చిన డేటా అంతా పోద్ది. ప్రాసెస్ చేసి ర్యామ్ వరకే స్టోర్ చేసుకొని, ప్రాసెస్ చేసి మీకిచ్చేస్తుంది తప్ప, అది పర్మనెంట్‌గా ఎక్కడ స్టోర్ చేయట్లా. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ పేజ్‌లోని ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసి సమ్ స్టూడెంట్ పోర్టల్ ఆర్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఏదైనా ఓపెన్ చేసి, మీరు ఆ స్టూడెంట్ గాని రిజిస్టర్ అయ్యాడనుకోండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోను నంబర్, ఈమెయిల్ ఐడీ, యూజర్ ఐడీ, పాస్వర్డ్, రీ ఎంటర్ పాస్వర్డ్ ఇయన్నీ ఇచ్చాడు. అవన్నీ తీసుకుంటదది. తీసుకొని బ్యాక్‌లో స్టోర్ చేయాలి ఆ వెబ్‌సైట్. అదే బ్యాక్ ఎండ్. అవన్నీ ఒక దగ్గర స్టోర్ అవుతాయి. ఇలాగ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిజిస్టర్ అయితే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డేటా అంతా సమ్‌వేర్ స్టోర్ అవుద్ది. సో, దాన్నే మనం బ్యాక్ ఎండ్ అంటాం. ఓకే. వెనకాల మన డేటా అంటే వెనకాల అని టర్మ్ వాడొద్దు. జస్ట్ అలా పేరు పెట్టరు. మనకు కనిపించేదంతా మనం దేని ద్వారా యాక్సెస్ చేస్తున్నామో ఇవన్నిటిని దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. అండ్ వెనకాల ఎక్కడైతే స్టోర్ అవుతుందో దాన్ని బ్యాక్ ఎండ్ అంటాం. సో, బ్యాక్ ఎండ్ ఈస్ డేటాబేస్ అండ్ ఫ్రంట్ ఎండ్ ఎగ్జాంపుల్స్ ఆర్ రిజిస్ట్రేషన్ పేజ్, లాగిన్ పేజ్, టికెట్ బుకింగ్ పేజ్ ఎక్సెట్రా. ఓకే. ఫైన్. నౌ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ మీద ఐడియా వచ్చింది. వాట్ ఈస్ డేటాబేస్? డేటాబేస్ అంటే చెప్పాను. వేర్ ఆల్ ద డేటా ఈస్ స్టోర్డ్ ఇట్స్ కాల్డ్ డేటాబేస్. అది మరి సమ్ రఫ్‌గా ఉంది డెఫినిషన్. యాక్చువల్ డెఫినిషన్ అంటే కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా. కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా ఈస్ లింక్ డేటా. సో, డేటా అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? డేటా అంటే ఒక రా ఫ్యాక్ట్స్. మరీ అంత పెద్ద కాకుండా సింపుల్‌గా ఒక పర్టిక్యులర్ పర్సన్ మీ డేటా ఏంటంటే మీ నేమ్, రోల్ నంబర్.
సపోజ్ మీరు స్టూడెంట్ అనుకోండి. మీ స్టూడెంట్ రిలేటెడ్ డేటా అంటే మీ నేమ్, రోల్ నంబర్, గ్రూప్, మార్క్స్, సమ్ బ్రా సెక్షన్ నేమ్, సబ్జెక్ట్స్ ఏంటి, ఏ ఇయర్ పాస్ ఔట్ అయ్యారు, ఏ ఇయర్ జాయిన్ అయ్యారు అవి. సపోజ్ మీరు సిటిజన్‌గా ఉన్నప్పుడు మీ డేటా ఏంటి? మీ ఆధార్ నంబర్, పాన్ నంబర్, మీ రెసిడెన్షియల్ అడ్రెస్, మీ కాస్ట్ ఇవన్నీ వస్తాయి. ఓకే. అలాగే ఒక వెహికల్ డేటా తీసుకుంటే, ఆ వెహికల్ కంపెనీ నేమ్ ఏంటి? కలర్ ఏంటి? మోడల్ ఏంటి? సీసీ ఇంజిన్ సంథింగ్ ఏదో ఉంటది కదా! సీసీ నంబర్ అవేంటి? ఇయన్నీ వెహికల్ ఇన్ఫర్మేషన్‌లోకొస్తది. వెహికల్ డేటాలోకొస్తది. అయితే ఒక స్టూడెంట్ రిలేటెడ్ డేటా అంతా నేను స్టూడెంట్స్ అందరు ఐ మీన్ అందరు స్టూడెంట్స్ డేటాను ఒక దగ్గర పెట్టాననుకో దాన్ని స్టూడెంట్ డేటాబేస్ అంటాం. సో, స్టోరేజ్ డేటాబేస్ అంటే స్టోరేజ్ అన్నాను కదా! కానీ ఎగ్జాక్ట్ డెఫినిషన్ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా అనమాట. అంటే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటది. ఆ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్‌లో నేను ఇంకోళ్ళ ఇన్ఫర్మేషన్ పెట్టను. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్‌లో సిటిజన్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి పెట్టను కదా! అలాగే సిటిజన్ ఇన్ఫర్మేషన్‌లోనే సమ్ కాలేజ్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి పెట్టను. సో, దాన్ని సెపరేట్‌గా మనం ఆర్గనైజ్ చేసి పెట్టామనుకో, దాన్ని కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా అంటారు. అప్పుడు దాన్ని డేటాబేస్ అంటాం. సో, ఏయూ డేటాబేస్‌లోని 'బాహుబలి' ఎక్కడ ఆడుతుంది? 'బాహుబలి' ఏటి ఇంకా సమ్ న్యూలీ రిలీజ్డ్ మూవీ ఏ థియేటర్‌లో ఆడుతుంది అంటే చెప్తదా? ఏయూ డేటాబేస్‌లో ఉంటదా? ఉండదు కదా! ఏయూ డేటాబేస్‌లో సబ్జెక్ట్స్ ఏంటి? కోర్సెస్ ఏమున్నాయి? కాలేజ్ అవైలబిలిటీ ఏమున్నాయి? ఎగ్జామ్స్ ఏంటి? రిజల్ట్స్ ఏంటి? అవ్వుంటాయి. సో, యూనివర్సిటీ రిలేటెడ్ డేటా అంతా ఉంటది కాబట్టి దాన్ని ఆ యూనివర్సిటీ డేటాబేస్ అంటాం. ఓకే. ఐఎండీబీ అని అన్నారు కదా! అని మీరు వినుంటారు. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్. ఇంటర్నెట్ ఆర్ ఇన్ఫర్మేషన్ సంథింగ్ ఉంటది. మూవీ డేటాబేస్ అది ఐఎండీబీ అంటే. సో, అందులోని మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషనే ఉంటది. ఏ జర్నర్‌లో ఏ మూవీస్ ఉన్నాయి? ఏ ఇయర్ ఏ మూవీస్ వచ్చాయి? టాప్ రేటెడ్ మూవీస్ ఏంటి? హైయెస్ట్ రేటెడ్ హిందీ మూవీ ఏంటి? ఇలాంటియన్నీ ఉంటాయి. సో, దాని రిలేటెడ్ డేటా మనం స్టోర్ చేస్తే దాన్ని డేటాబేస్ అంటాం. ఫైన్. సో, డేటాబేస్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటి నెక్స్ట్? డేటాబేస్ మేనేజ్‌మెంట్ అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలిప్పుడు దానికన్నా ముందు అసలు డేటా ఎలా స్టోర్ అవుతుందో మనం తెలుసుకోవాలి. డేటా ఎలా స్టోర్ అవుద్ది? ఇప్పుడు నేను నార్మల్‌గా ఎవరిదైనా డేటా మెయింటైన్ చేయాలనుకోండి. నాకేం తెలుసు పెన్ను, పేపర్ పట్టుకుంటా అందులోని వాళ్ళ డేటా అంతా రాసి ఇగో వీళ్ళు ఇలాంటోళ్ళు, అలాంటోళ్ళు సంథింగ్ ఈళ్ళ మార్క్స్ ఎంత, వీళ్ళు ఇంతివ్వాలి. ఇలాంటి డేటా సంథింగ్ నేను మెయింటైన్ చేస్తా. నన్నే ఎవడైనా డేటా మెయింటైన్ చేయమంటే పెన్ను, పేపర్ పట్టుకొని అలా మెయింటైన్ చేస్తాను. లేదా మొబైల్‌లోని నోట్స్ ఓపెన్ చేసి లేదా ఎవరైనా అమ్మాయి నన్ను బ్లాక్ చేస్తే, ఆ అమ్మాయి అకౌంట్‌ని నేను నోట్‌ప్యాడ్ కింద వాడుకుంటాను. సో, అందులోని ఈరోజు రేషన్ ఏం తేవాలి, మొన్న సంథింగ్ మనీ ఎంత ఖర్చయిపోయింది, ఇలాంటియన్నీ మేము పెట్టుకుంటామనమాట. సో, అలా మెయింటైన్ చేస్తాం డేటాని. బట్ యాక్చువల్‌గా మనం రోజు కనిపించే వెబ్‌సైట్స్, యాప్స్‌లో అసలు డేటా ఎలా స్టోర్ అవుతుంది అంటే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో మాక్సిమం అందరూ వాడేది రిలేషనల్ డేటాబేస్ మాత్రమే. సో, డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందంటే, టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. టేబుల్స్ అంటే ఏంటి? రోస్ అండ్ కాలమ్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ మనకే తెలుసు. నార్మల్‌గా ఎవరైనా స్టూడెంట్‌ని పిలిచి, మీ క్లాస్‌లో అందరి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. వాళ్ళ నేమ్స్, రోల్ నంబర్స్ అండ్ మార్క్స్ ఎన్నొచ్చాయి. వాళ్ళు పాస్ ఆఫ్ అయ్యేలా. వాళ్ళ అటెండెన్స్ ఎన్ని రోజులు ప్రెజెంట్ అయ్యారు, ఎన్ని రోజులు అబ్సెంట్ అయ్యారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మెయింటైన్ చేయండి అంటే, ఎవరైనా సిస్టమ్ ఓపెన్ చేసి ఏ అప్లికేషన్ ఓపెన్ చేస్తారంటే ఎంఎస్ ఎక్సెలే. ఓకే. ఎందుకంటే అందులోని సెల్స్ అన్ని రెడీగా ఉంటాయి. రోస్ అండ్ కాలమ్ ఫార్మాట్‌లో. సో, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి అందులో మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే టేబుల్ ఫార్మాట్ చాలా ఈజీగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటది. సో, టేబుల్ ఫార్మాట్‌లోనే డేటా స్టోర్ చేస్తాం. దాన్ని రిలేషనల్ డేటాబేస్ అంటారు. అయితే రిలేషనల్ డేటాబేస్ ఏంటి? నెట్వర్క్ డేటాబేస్ ఏంటి? తర్వాత ఇంకా కొన్ని డిఫరెంట్ డేటాబేస్ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే తర్వాత మీకు ఫస్ట్ యూనిట్‌లో చెప్తారు. ఇక్కడ ప్రస్తుతానికి ఎస్‌క్యూఎలే కాబట్టి అవన్నీ నేను టచ్ చేయాలి అనుకోవట్లా. సో, సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. రిలేషనల్ డేటాబేస్ అంటే వేర్ డేటా ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే. ఎగ్జాక్ట్‌గా ఇదే డెఫినిషన్ కాదు. ఇది డెఫినిషన్‌లో కొంత పార్ట్ రిలేషనల్ డేటాబేస్ అంటే. సో, ఏం చెప్పాను డేటా అన్నది డేటాబేస్‌లో ఎలా స్టోర్ అవుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఎందుకు అంటే అది ఈజీగా ఉంటది. ఓకే. అందుకే ఈ మధ్య అందరూ రిలేషనల్ డేటాబేసే వాడుతున్నారు. ఆరకిల్, ఎస్‌క్యూఎల్ ఇవన్నిట్లో మీరు డేటాబేస్ ఆపరేషన్స్ అన్ని చేస్తారు. అయన్నీ రిలేషనల్ డేటాబేస్ వాడేవే. మాక్సిమం ఈ రోజుల్లో. అంటే ఒకప్పుడు రిలేషనల్ డేటాబేస్ ఉండేది కాదని నేను విన్నాను.
మరంత ఐడియా లేదు. ప్రస్తుతానికైతే మీరు మిగతాయన్ని మర్చిపోండి. టేబుల్‌లోనే మనం డేటా స్టోర్ చేయాలి. ఓకే. రోస్ అండ్ కాలమ్స్ పెట్టేసి. ఫైన్. ఇప్పుడు మీకొచ్చే డౌటేంటంటే అసలు పూర్తిగా ఎస్‌క్యూఎల్ మీద ఐడియా లేని వాళ్ళు, రోస్ అండ్ కాలమ్స్‌లో స్టోర్ చేస్తున్నాం డేటా. ఓకే. సమ్‌వేర్ ఎక్కడో బ్యాక్‌గ్రౌండ్‌లో స్టోర్ అవుతుంది. అదేదో ఎక్సెల్‌లోనే స్టోర్ చేసుకోవచ్చు కదా! ఇవన్నీ ఎందుకు అని. ఫస్ట్ పాయింట్ చెప్తాను. కానీ అంతకుముందు ఫస్ట్ పాయింట్ ఏంటి ఫ్రంట్ ఎండ్ ఏంటో తెలిసింది. బ్యాక్ ఎండ్ చెప్పాను. బ్యాక్ ఎండ్ అంటే డేటాబేస్. ఎక్కడైతే మన డేటా అంతా స్టోర్ అవుతుందో యూజర్ ఫ్రంట్ ఎండ్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ చేసి రిజిస్టర్ అవుతున్నాడు. ఆ డేటా అంతా తీసుకొని వెనకాల బ్యాక్ ఎండ్‌లో అంటే డేటాబేస్‌లో స్టోర్ చేస్తుంది. అండ్ థర్డ్ పాయింట్ ఎలా స్టోర్ చేస్తుంది? రో అండ్ కాలమ్ ఫార్మాట్‌లో స్టోర్ చేస్తుంది. టేబుల్స్‌లో స్టోర్ చేస్తుంది. ఓకే. ఫైన్. టేబుల్‌లో స్టోర్ చేసిన తర్వాత ఏం చేయాలి? రిట్రీవ్ చేయాలి. రిట్రీవ్ చేసినప్పుడు గూడా అది ఆ టేబుల్‌లోకి వెళ్ళి ఆ డేటా తీసుకొచ్చి ప్రెజెంట్ చేస్తది. సరే. కానీ టేబుల్ అంటున్నాను. అసలేంటి టేబుల్? డేటా ఎలా ఉండబోతుంది టేబుల్స్‌లో? ఇది చూద్దాం ఇప్పుడు. సో, మనం యాక్చువల్‌గా అయితే మీ కాలేజ్‌లో మీకు ఆరకిల్‌లో చేయిస్తారు. చాలా డేటాబేస్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఒరాకిల్ అని, ఎస్‌క్యూఎల్ అని, మైఎస్‌క్యూఎల్, ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్, ఆరకిల్ ఒకటి డేటాబేస్ అంటే డీబీఎంఎస్. అంటే ఒక సాఫ్ట్‌వేర్ డేటాబేస్ ఇయన్నీ చేయడానికి. ఒరాకిల్, మైఎస్‌క్యూఎల్, మైడీబీ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇంకోటేంటంటే ఎంఎస్ యాక్సెస్. సో, ఎస్‌క్యూఎల్‌లోకి ఎంటర్ అయ్యే ముందు డేటాబేస్ అంటే ఏంటి? అసలు డేటాబేస్ ఎలా ఉంటది? ఈ టేబుల్స్ గోలేంటి? డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఎందుకు స్టోర్ అవుతుంది? మనం చేయాల్సిన ఆపరేషన్స్ ఏంటి? ఇవన్నీను ఒకసారి నేను మీకు ఎగ్జాంపుల్‌గా యాక్సెస్‌లో చేసి చూపిస్తా. ఓకే. ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్ ఇవి మీకు తెలుసు. అది కాకుండా ఎంఎస్ యాక్సెస్ అని కూడా ఉంది. ఇది డేటాబేస్ రిలేటెడ్ అనమాట. సో, చూద్దాం అసలు డేటాబేస్ మీద ఒక లైట్‌గా మీకు ఐడియా రావాలంటే, ఇప్పుడు నేను మీకు ఎంఎస్ యాక్సెస్‌లో స్టూడెంట్ డేటాబేస్ క్రియేట్ చేసి చూపిస్తా. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇది అంతగా పట్టించుకోకండి. జస్ట్ డేటాబేస్ అంటే టేబుల్స్, రోస్ కాబట్టి, ఆ టేబుల్స్, రోస్ మీద కాన్సంట్రేట్ చేయండి తప్ప మిగతావి వదిలేయండి. సో, నేను సంథింగ్ స్టూడెంట్ ఎస్‌టిడియుఎన్‌టి ఆల్రెడీ ఉన్నట్టుంది ఆ పేరుతో. సో, స్టూడెంట్ 1 అని క్రియేట్ చేస్తున్నా డేటాబేస్. ఓకే. సమ్ బ్లాంక్ డేటాబేస్ క్రియేట్ చేశాను ఎంఎస్ యాక్సెస్ వాడి. సో, చూడండి మనకి సంథింగ్ ఇక్కడ స్క్రీన్ ఓపెన్ అయింది. ఇక్కడ ఏం చేయబోతున్నా అంటే, అసలు డేటాబేస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ చేయాల్సిన ఆపరేషన్ ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ అన్నాం కదా! అసలు ఇందులో కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఆపరేషనే క్రియేట్. అంటే క్రియేటింగ్ డేటాబేస్ అన్నమాట. తర్వాత క్రియేటింగ్ టేబుల్స్. సో, టేబుల్స్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఏం చేశాను? డేటాబేస్ క్రియేట్ చేస్తాను. బ్లాంక్ డేటాబేస్. తర్వాత ఏం చేయాలి? టేబుల్స్ క్రియేట్ చేయాలి. అసలు బ్లాంక్ డేటాబేస్ క్రియేట్ చేసాం ఓకే. కానీ టేబుల్స్ ఉంటేనే దాన్ని డేటాబేస్ అంటాం కదా! సో, వెన్ యూ క్రియేట్ ఆల్ ద టేబుల్స్ ఓన్లీ వి కెన్ కాల్ ఇట్ యాస్ డేటాబేస్. ఓకే. నార్మల్‌గా బ్లాంక్ క్రియేట్ చేయొచ్చు గానీ అది బ్లాంక్‌గా ఉంటది. సో, బెటర్ టేబుల్స్ క్రియేట్ చేస్తే కదా! దాన్ని డేటాబేస్ అంటాం. సో, క్రియేటింగ్ టేబుల్స్ అని రాస్తున్నా ఫస్ట్ స్టెప్ క్రియేట్. క్రియేట్ ఏం చేస్తాం? టేబుల్స్ క్రియేట్ చేస్తాం. సో, చూద్దాం. యాక్చువల్లీ ఎస్‌క్యూఎల్‌లో చేయాలి. బట్ ఐడియా వచ్చే ముందు డేటాబేస్ ఐడియా రావాలి కాబట్టి ఎస్‌క్యూఎల్‌కెళ్ళే ముందు నేను ఇది చూపిస్తున్నాను. సో, ఇక్కడ నేను ఒక టేబుల్ క్రియేట్ చేయబోతున్నా. ఏంటి ఏదో క్రియేట్ చేస్తాను గ్రాఫికల్‌గా మీరు చూడొద్దు. ఇది మీకు అక్కర్లా. జస్ట్ టేబుల్ ఎలా ఉందో చూడండి తప్ప నేను ఎలా క్రియేట్ చేస్తానో చూడొద్దు. ఓకే. సో, ఫస్ట్ నేను ఒక టేబుల్‌ని డిజైన్ చేయబోతున్నా. సో, టేబుల్ డిజైన్. ఓకే. ఏంటి అంటే అప్పుడు మీకు మీ క్లాస్ ఇన్ఫర్మేషన్ పెట్టమన్నారంటే ఏమడిగారు మీ మేడం? ఇలాగ ఒక 2 కాలమ్‌లుండాలి. ఐ మీన్ స్టూడెంట్ రోల్ నంబర్ తెలియాలి నాకు, నేమ్ తెలియాలి అండ్ ఆడి 5 సబ్జెక్ట్స్‌లో ఆడి మార్క్స్ అండ్ లాస్ట్‌లో టోటల్ కావాలి నాకు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయండి అని మీకు చెప్పారు. అప్పుడు మీరేం జేస్తారు? సీరియల్ నంబర్‌కొక కాలమ్, ఐ మీన్ హాల్ టికెట్‌కొక కాలమ్, తర్వాత వాడి నేమ్‌కొక కాలమ్, తర్వాత ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్ కాలమ్, లాస్ట్‌లో టోటల్‌కొక కాలమ్. రైట్? అలాగే ఇప్పుడు మనం ఏ ఫీల్డ్స్ కావాలో టేబుల్ డిజైన్ చేసే ముందు టేబుల్ ఫీల్డ్స్ ఏంటో నేను చూపిస్తాను చూడండి. అంటే ఎలా రాయాలో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ డీటెయిల్స్ టేబుల్ అనుకోండి. సపోజ్ ఈ టేబుల్ పేరు నేను స్టూడెంట్ డీటెయిల్స్ అని పెట్టబోతున్నా. ఒక టేబుల్ అని కాదు. ఒక డేటాబేస్‌లో చాలా టేబుల్స్ ఉంటాయి. డేటాబేస్ అంటే ఒక టేబుల్ అని కాదు. ఓకే. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అంటే స్టూడెంట్ డీటెయిల్స్ ఉంటదండి. ఇనీషియల్ ఆడు కాలేజ్ జాయిన్ అయినప్పుడు. తర్వాత ఎగ్జామ్ పెడితే ఆ రిజల్ట్ టేబుల్ ఉంటది. ఓకే. ఇలాగా ఒక కంపెనీలో ఒక డేటాబేస్‌లో చాలా టేబుల్స్ ఉంటాయి. అన్ని టేబుల్స్ కలిపితే ఒక డేటాబేస్ అంటాం. ఒకే టేబుల్‌లో మనం మెయింటైన్ చేయము. ఇప్పుడు మన ఇంటినే
రూమ్స్‌గా పార్టిషన్ చేస్తారు. అలాగే డేటాబేస్‌ని గూడా మనం టేబుల్స్‌గా పార్టిషన్ చేస్తాం. ఓకే. సో, ఫైన్. సో, లెట్స్ సే ఇది స్టూడెంట్ డీటెయిల్స్. సో, స్టూడెంట్ డీటెయిల్స్ ఏముంటది? స్టూడెంట్ ఐడీ, స్టూడెంట్ రోల్ నంబర్ అనుకోండి. దాని డేటా టైప్. జస్ట్ లైక్ వేరియబుల్స్ మనం స్ట్రక్చర్స్‌లోని, క్లాసెస్‌లోని వేరియబుల్స్ డిక్లేర్ చేసి వాటి డేటా టైప్ చెప్తాం గదా! అలాగే ఇక్కడ ఫీల్డ్ ఆ టేబుల్‌లో ఉండాల్సిన కాలమ్స్ అండ్ దాని డేటా టైప్ ఎలాంటి డేటా రాబోతుందో నేను మెన్షన్ చేస్తా. తర్వాత స్టూడెంట్ నేమ్. ఓకే. ఇది గూడా టెక్స్ట్. తర్వాత అస్యూమ్ సమ్ స్టూడెంట్ డిపార్ట్‌మెంట్ అనుకున్నా. అంటే ఆడి బ్రాంచ్ ఏ గ్రూప్ అని. ఇది గూడా టెక్స్ట్. తర్వాత స్టూడెంట్ ఏజ్ అనుకున్నాం. ఒక 4 కాలమ్స్ డిజైన్ చేశాను. స్టూడెంట్ ఏజ్ నంబర్ అవుద్ది. ఓకే. సో, ఫైన్. దీన్ని నేను సేవ్ చేస్తున్నా. std_det అంటే సమ్ స్టూడెంట్ డీటెయిల్స్ అని. సేవ్ చేశాను. ఓకే. ఇది ఇగ్నోర్. సో, ఫైన్. ఫస్ట్ స్టెప్ ఏం చేశా, ఒక టేబుల్ క్రియేట్ చేశాను. రైట్? టేబుల్స్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఎంటర్ చేయాలి డేటా. రైట్? డేటా ఇన్సర్ట్ చేయాలి. ఎందుకంటే మనం టేబుల్స్ క్రియేట్ చేసింది డేటా ఇన్సర్ట్ చేయడానికి. సో, నెక్స్ట్ స్టెప్ ఇమ్మీడియేట్‌లీ ఏమవుద్ది? ఇన్సర్టింగ్ అండ్ అప్డేటింగ్ డేటా. ఓకే. ఎందుకంటే ఇన్సర్ట్ చేయడమే కాకుండా మనం ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ మోడిఫై చేస్తాం కదా! చాలా చేంజెస్ ఉంటాయి. ఒకరికి నేమ్ మారిపోతుంటది. తప్పులు పడుతుంటాయి. సమ్‌వన్ ఆవిడ ఈవెన్ కాలేజ్ పేరు మార్చేయొచ్చు. తర్వాత ఫోను నంబర్ మారొచ్చు. ఈమెయిల్ ఐడీ వేరేదివ్వచ్చు. ఇలా చాలా చేంజెస్ ఉంటాయి కదా! సో, అప్డేటింగ్ అండ్ ఇన్సర్టింగ్ అనొచ్చు దీన్ని సెకండ్ ఆపరేషన్‌ని. సో, ఇక్కడ ఎంఎస్ యాక్సెస్‌లో నేను టేబుల్ క్రియేట్ చేశా. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను? ఇందాక టేబుల్ డిజైన్ క్రియేట్ చేశా. ఇప్పుడు టేబుల్‌లో డేటా ఎంటర్ చేయబోతున్నా. ఓకే. సో, సేమ్ లైక్ ఎక్సెల్‌లో లాగా లుక్ వచ్చింది కదా! ఎస్ఐడీ అస్యూమ్ సమ్ 101 తర్వాత నేమ్ సమ్ ట్రిపుల్ ఏ డిపార్ట్మెంట్ సమ్ బీకామ్ ఏజ్ సమ్ 19 ఓకే. ఇలాగ ఒక 4 రోస్ ఎంటర్ చేద్దాం. 102 సమ్ ట్రిపుల్ బీ సేమ్ బీకామ్ సమ్ 19 నెక్స్ట్ 103 సమ్ ట్రిపుల్ సి నేమ్ పీవీఏ 18 నెక్స్ట్ 105 ట్రిపుల్ డి సమ్ బీఎస్సీ 20 ఇలాగా చాలులెండి. ఓకే. సో, ఇలా నేను ఎంటర్ చేశా. ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేశాను. ఎలా క్రియేట్ చేశా? టేబుల్‌లో ఉండాల్సిన ఫీల్డ్స్ ఏంటి? ఆ ఫీల్డ్‌లోకొచ్చే డేటా ఏంటి? స్టూడెంట్ ఐడీ అనేది ఒక ఫీల్డ్ అయితే అందులోకి ఎలాంటి డేటా రాబోతుంది? హాల్ టికెట్ కాబట్టి స్ట్రింగ్ డేటా. ఓకే. టెక్స్ట్. తర్వాత స్టూడెంట్ ఏజ్ ఉందనుకోండి. అందులోకి ఎలాంటి డేటా వస్తది? నంబర్ న్యూమెరికల్ డేటా వస్తది కాబట్టి ఇంట్ అని పెట్టాను. నంబర్ అని పెట్టాను. ఓకే. సో, ఇలా టేబుల్ డిజైన్ చేసిన తర్వాత నేనేం చేశా టేబుల్‌లోకి డేటా ఎంటర్ చేశాను. ఓకే. ఎంటర్ చేసాక గూడా తర్వాత కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని ఇయర్స్ తర్వాత మీరేమైనా మోడిఫికేషన్ చేయాలంటే మీరు చేంజ్ చేయొచ్చు. దాన్ని అప్డేషన్ అంటాం. సో, 2 ఆపరేషన్స్ అయ్యాయి. ఫస్ట్ వన్ ఈస్ క్రియేటింగ్. నెక్స్ట్ వన్ ఈస్ అప్డేటింగ్. ఫైన్. తర్వాతేంటి ఫ్యూచర్‌లో ఏమైనా అవసరమైతే డిలీట్ గూడా చేస్తాం. అలా ఉంచాం కదా! ఎందుకంటే స్టూడెంట్స్ రిలీవ్ అయిపోతుంటారు. లేక ట్రాన్స్‌ఫర్ అయిపోతుంటారు. అలాంటివి డిలీట్ చేయాలి మనం. ఓకే. ఎవరైనా స్టూడెంట్ కాలేజ్ మానేసినా లేదా ఒక కంపెనీలో ఎంప్లాయీ వేరే కంపెనీకి ట్రాన్స్‌ఫర్ అయిపోయినా మనం ఆ డేటా డిలీట్ చేయాలి. లేదా తప్పుగా ఎంటర్ చేస్తున్న డేటా ఇంకిది అక్కర్లేదు అంటే దాన్ని డిలీట్ చేయాలి. సో, ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నామంటే, అంటే డేటాబేస్ మేనేజ్ చేస్తున్నామంటే డేటాబేస్ మేనేజ్‌మెంట్‌లో ఈ ఆపరేషన్స్ క్రియేటింగ్ టేబుల్స్, ఇన్సర్టింగ్ ఆర్ అప్డేటింగ్ టేబుల్స్, నెక్స్ట్ డిలీటింగ్ ఏమైనా అవసరమైతే డిలీట్ చేయడం. ఓకే. అండ్ మెయిన్‌గా లాస్ట్ ఆపరేషన్ అసలు ఇవన్నీ ఎందుకు చేయాలి మనం? డేటా అసలు టేబుల్స్ డేటాబేస్ క్రియేట్ చేయడం ఎందుకు? అందులో డేటా ఎంటర్ చేయడం ఎందుకు? దాన్ని మళ్ళీ అప్డేట్ చేసుకోవడం, డిలీట్ చేసుకోవడం ఎందుకు? ఎందుకంటే అంతా స్టోరేజ్. స్టోరేజ్ ఎందుకు? మనకి ఫ్యూచర్‌లో అవసరం ఉంటది. దాన్ని రిట్రీవ్ చేసుకోవడానికి మాత్రమే. ఓకేనా? డేటా రిట్రీవ్ చేసుకోవడానికి, యాక్సెస్ చేయడానికి మనం డేటా స్టోర్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనకి నార్మల్‌గా కాలిక్యులేటర్ ఉన్నది. అందులో స్టోరేజ్ ఉండదు. జస్ట్ ప్రాసెసింగే. మరి ల్యాప్‌టాప్ ఎందుకొచ్చింది? స్టోరేజ్ గూడా ఉంటది. సో, ఫ్యూచర్‌లో మనం దానికి ఏమైనా అవసరం ఉంటది. డేటా అవసరం ఉంటది కాబట్టి స్టోరేజ్ ఉంటది. అలాగే మనం డేటాబేస్ ఎందుకు మెయింటైన్ చేస్తాం? ఇదంతా స్టోర్ చేసి దీన్ని మేనేజ్ చేస్తున్నాం, దీన్ని మెయింటైన్ చేస్తున్నాం అంటే రిట్రీవింగ్ కోసమే. ఇప్పుడు డేటా స్టోర్ అయ్యింది కాబట్టే కదా! ఎంఎస్ ధోని ఎన్ని మ్యాచెస్ గెలిచాడు, ఎన్ని కప్స్ గెలిచాడు. ఐపీఎల్ 2, ఐపీఎల్ 3 గదా! ఐపీఎల్ 3, వరల్డ్ కప్స్ 2, తర్వాత చాంపియన్స్ ట్రోఫీ ఒకటి, ఏషియా కప్పులు 2, తర్వాత ఐ ఐసీఎల్ అని సంథింగ్ ఏవో ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ అందులో ఒక 2 కప్పులు ఇవన్నీ ఇన్నున్నాయని మనకెలా తెలుస్తుంది? డేటాబేస్‌లో ఉన్నది కాబట్టి. అంటే
అంటే ఈ మెయిన్‌వి కావు. ఈవెన్ చిన్న చిన్న స్టాటిస్టిక్స్ గూడా చెప్తుంటారు కదా! ఒక గ్రౌండ్‌లో మ్యాచ్ అవుతుందంటే, ఆ గ్రౌండ్‌లో ప్రీవియస్ రికార్డ్స్ అని తీసి ఈ ప్లేయర్ పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇలాంటి పిచ్ మీద ఈ ప్లేయర్ ఆడుతాడు. తర్వాత ఈ టీమ్ ఎన్ని సార్లు గెలిచింది ఈ పిచ్ మీద. అయన్నీ ఎలాగ డేటాబేస్‌లో ఉంది కాబట్టి రిట్రీవ్ చేసినప్పుడు వాళ్ళు ఈ డేటాని చెప్తారు. కొన్ని క్రికెట్ వదిలేస్తే కాలేజ్ ఇన్ఫర్మేషన్‌కొద్దాం. మార్క్స్ చూసి ఎంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. ఎంతమంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. బాలుల ఉత్తీర్ణత అని 10థ్ క్లాస్ రిజల్ట్ రాగానే పర్సెంటేజ్‌లు చెప్తుంటారు కదా! అలాగే ఒక కాలేజ్ గాని, ఒక కంపెనీ గాని వాళ్ళ డేటాని చూసుకోవాలనుకుంటే లాస్ట్ ఇయర్ సేల్స్‌కి, ఈ ఇయర్ సేల్స్‌కి కంపారిజన్ ఏంటి? ఏ ప్రొడక్ట్ ఎక్కువ సేల్ అయింది? ఏ మేనేజర్ కింద ఎక్కువ ప్రొడక్ట్స్ సేల్ అయ్యాయి? ఏ స్టూడెంట్‌కి ఓ గ్రేడ్స్ వచ్చింది? ఎంతమందికి ఏ ప్లస్ వచ్చింది? ఇలాంటియన్నీని మనం ఎప్పుడు రిట్రీవ్ చేయగలం? డేటాలో స్టోర్ చేస్తేనే. ఓకే. సో, మెయిన్ ఆపరేషన్ ఈస్ రిట్రీవింగ్, యాక్సెసింగ్. ఇగ్నోర్ ద స్పెల్లింగ్ మిస్టేక్స్. ఓకే. రిట్రీవింగ్. సో, ఈ 4 ఆపరేషన్సే డేటాబేస్ మేనేజ్‌మెంట్ అన్నమాట. డేటాబేస్‌ని మెయింటైన్ చేయడం. క్రియేటింగ్ టేబుల్, ఇన్సర్టింగ్, డిలీటింగ్ అండ్ రిట్రీవింగ్. అయితే ఎంఎస్ యాక్సెస్‌లో చూడండి నేను డేటా స్టోర్ చేశా. ఇప్పుడు ఒకే టేబుల్ కాదు చాలా టేబుల్స్ ఉంటాయని చెప్పాను కదా! సో, లెట్ మీ క్రియేట్ అనదర్ టేబుల్. స్టూడెంట్ ఎగ్జామ్స్ గూడా అయిపోయాయనుకుందాం. సో, వాడి స్టూడెంట్ మార్క్స్ టేబుల్ ఇప్పుడు రిజల్ట్ టేబుల్. ఏముంటది? రోల్ నంబర్ బట్టి ఏస్తారు. ఎందుకంటే మీ పేరు అవన్నీ ఆడికి తెలీదు ఏఈ వాడికి కరెక్షన్ చేసినప్పుడు. జస్ట్ మీ హాల్ టికెట్ నంబరే ఉంటది. సో, ఇందులో నేమ్ ఉండదు. డేటా టైప్ టెక్స్ట్. తర్వాత అంటే ఐడీ అక్కడ ఐడీ ఇచ్చాను కదా! ఇక్కడ ఎన్‌ఓ ఇచ్చాను. బట్ డేటా టైప్ మాత్రం సేమ్. తర్వాత ఇంగ్లీష్ మార్క్స్ అనుకోండి. తర్వాత ఇంగ్లీష్ మార్క్స్ అంటే నంబర్. తర్వాత హిందీ మార్క్స్ అనుకోండి. నంబర్. తర్వాత సాంస్క్రిటా? తెలుగు అనుకుందాం. తెలుగు మార్క్స్ అనుకోండి. నంబర్. ఇలాగ మార్క్స్ ఉన్నాయి. ఓకే. సో, స్టూడెంట్ మార్క్స్ టేబుల్‌లోని శాంపుల్‌గా నేను 4 ఫీల్డ్స్ క్రియేట్ చేశా. స్టూడెంట్ రోల్ నంబర్‌తో పాటు ఇంకో 3 సబ్జెక్ట్స్. రైట్? సో, దీన్ని ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా స్టూడెంట్ రిజల్ట్ అని RESN నేమ్‌తో. ఇందులో కూడా డేటా ఎంటర్ చేసేద్దాం. ఓకే. సో, లెట్ మీ ఎంటర్ డేటా ఇంటూ థిస్ టేబుల్. మనకున్న స్టూడెంట్స్ ఆర్ 101. మార్క్స్ ఏసేయండి రాండమ్‌గా. నెక్స్ట్ 102. నెక్స్ట్ 103. 104 4 స్టూడెంట్స్‌వి. ఓకే. సేవ్ చేసేయండి. సో, ఇప్పుడు నేనేం చేశాను ఎంఎస్ యాక్సెస్‌లో 2 టేబుల్స్ క్రియేట్ చేశా. స్టూడెంట్ డీటెయిల్స్ ఒకటి, స్టూడెంట్ మార్క్స్ ఒకటి. ఇక్కడితో నా ఫస్ట్ ఆపరేషన్ అయింది. క్రియేటింగ్ టేబుల్స్ ఇన్ ఎ డేటాబేస్. ఓకే. నెక్స్ట్ లెట్ మీ ఇన్సర్ట్ అది కూడా అయిపోయింది కదా! సారీ క్రియేషన్ అయిపోయింది. ఇన్సర్షన్ కూడా చేస్తాను. సో, 2 ఆపరేషన్స్ అయిపోయాయి. ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయి. ఇగో ఈడు రీవాల్యుయేషన్ పెట్టాడు. ఈడు మార్క్స్ పెరిగాయంటే అవి కూడా చేసేయండి అప్డేటింగ్. దాన్ని అప్డేటింగ్ అంటాం. ఓకే. సో, ఇన్సర్షన్ అయిపోయింది. అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైనా డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ గూడా చేసేయండి. అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. సో, 3 ఆపరేషన్స్ అయిపోయాయి. సో, మెయిన్ ఆపరేషన్ ఏమన్నాను రిట్రీవింగ్ అన్నాను కదా! యాక్సెసింగ్ డేటా. అది ఎలా యాక్సెస్ చేస్తాం? సో, ఇప్పుడు ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి. 2 టేబుల్స్ నుండి ఇన్ఫర్మేషన్ తెద్దాం. ఎలా? నేనిప్పుడు కాలేజ్ సార్‌ని లేదా ప్రిన్సిపల్‌ని అనుకుందాం. నేను చూసుకుందాం అనుకుంటున్నాను. నా నా కాలేజ్ డేటాబేస్‌లోని ఎంతమంది స్టూడెంట్స్‌కి 50 అబోవ్ మార్క్సొచ్చాయి. ఓకే. ఎంతమంది స్టూడెంట్స్‌కి 60 తీసుకుందాం. 60 అబోవ్ మార్క్సొచ్చాయి. వాళ్ళ పేర్లేంటి అని నేను చెక్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు దానికొక క్వెరీ రాయాలి. ఓకే. పెన్ను, పేపర్ పట్టుకొని మనం ఎందుకు రాయము? పెన్ను, పేపర్ పెట్టుకుంటే మనం ఇదంతా మాన్యుయల్‌గా కౌంట్ చేసుకోవాలి. కానీ సిస్టమ్‌లో చేస్తే డేటాబేస్ టెక్నాలజీ వాడితే మనకివన్నీ ఈజీగా వస్తాయి. అంటే అదే ఆటోమేటిక్‌గా ఇచ్చేస్తది. సో, ఇప్పుడు నేను ఒక క్వెరీ నా క్వెషన్ ఏంటి? ఏ స్టూడెంట్ అంటే వాళ్ళ నేమ్‌లు. డిస్‌ప్లే మీ ద నేమ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ గాట్ మోర్ థాన్ 50 మార్క్స్ ఇన్ ఎనీ సబ్జెక్ట్. సో, దీనికి నేను క్వెరీ డిజైన్ చేస్తున్నా. ఇది గూడా ఇగ్నోర్ చేయండి నేను ఎలా చేస్తున్నాననేది. మీరు జస్ట్ అవుట్‌పుట్ చూడండి చాలు. ఓకే. డేటాబేస్ ఇలా క్రియేట్ చేస్తే, ఇలా ఇన్సర్ట్ చేశాక, మనం ఇలా రిట్రీవ్ చేసుకుంటామా? మనకిలాగ ఇన్ఫర్మేషన్ వస్తదా? అన్నది మీరు ఇక్కడ కాన్సంట్రేట్ చేయండి. ఇవన్నీ ఎలా చేస్తా అనేది మీకు అక్కర్లేదు. మీరు డైరెక్ట్‌గా ఆరకిల్‌లో చేసుకుందురు. సో, మనకి ఏం కావాలి ఇన్ఫర్మేషన్? స్టూడెంట్ నేమ్స్ డిస్‌ప్లే అవ్వాలి. అండ్ సబ్జెక్ట్ మార్క్స్ డిస్‌ప్లే అవ్వాలి. ఓకే. సో, స్టూడెంట్ నేమ్ అనేది ఎక్కడుంది? స్టూడెంట్ డీటెయిల్స్ టేబుల్‌లో ఉంది. సో, దాన్ని యాడ్ చేయండి. స్టూడెంట్ మార్క్స్ ఎక్కడున్నాయి? స్టూడెంట్ రిజల్ట్ టేబుల్‌లో ఉంది. దాన్ని యాడ్ చేయండి. ఓకే. సో, యాడ్ చేశాక రెండిట్లో ఉన్న కామన్
కామన్ ఫీల్డ్‌ని సెట్ చేయాలి. ఇది కూడా వదిలేయండి, తర్వాత చూద్దాం మీరు. రిలేషన్స్ సెట్ చేయడం అన్నీ మీకు తర్వాతొస్తాయి. ఓకే. సో, నౌ ఏం డిస్‌ప్లే చేయాలనుకుంటున్నా? స్టూడెంట్ నేమ్. అది ఎక్కడున్నది? స్టూడెంట్ డీటెయిల్స్ టేబుల్‌లో. ఓకే. సో, ఇవన్నీ నేను మాన్యుయల్‌గా పెట్టేస్తున్నాను. ఐ మీన్ గ్రాఫికల్‌గా సింపుల్ సెట్ చేస్తున్నా. ఈజీ. రిజల్ట్ కావాలి. రిజల్ట్ కాదు. సారీ, రిజల్ట్ టేబుల్‌లో ఏం కావాలి? ఇంగ్లీష్ మార్క్స్ కావాలి. తర్వాత రిజల్ట్ టేబుల్‌లోని హిందీ మార్క్స్ కావాలి. తర్వాత రిజల్ట్ టేబుల్‌లోనే స్ తెలుగు మార్క్స్ కావాలి. ఓకే. సో, 2 టేబుల్స్ నుండి నేను డేటా తీయబోతున్నా. అదిగోండి స్టూడెంట్ నేమ్స్ ఏబీసీ, ఏఏ, బీబీబీ, సీసీసీ వచ్చాయి. అండ్ వాళ్ళ మార్క్స్. ఓకే. థర్డ్ స్టూడెంట్ డేటా ఎంటర్ చేయలేదా నేను? ఐ మీన్ ఫోర్త్ స్టూడెంట్ డేటా. డీడీడీ వచ్చింది. డీడీడీ ఉంది. మరి రిజల్ట్‌లోని ఓకే. 104. ఓకే. 105 ఇచ్చానిక్కడ. అది మ్యాటర్. అందుకే మనకు 3 వచ్చాయి. స్టూడెంట్ డీటెయిల్స్‌లో 105 ఇచ్చాను. స్టూడెంట్ రిజల్ట్ టేబుల్‌లో మాత్రం హాల్ టికెట్ నంబర్ 104 ఇచ్చాను. అందుకే ఇలా వచ్చింది. సో, కానీ ఫస్ట్ 3 మ్యాచ్ అయ్యాయి కాబట్టి అయ్యొస్తాయి. ఓకే. సో, మన రిజల్ట్ ఏంటి? స్టూడెంట్ నేమ్స్ అండ్ మార్క్స్. ఇందులో పెద్ద వింతేముంది అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ 2 టేబుల్స్ నుంచి డేటా తీశాను నేను. ఒకటి నేమ్స్ అన్నది డీటెయిల్స్ టేబుల్ నుండి, మార్క్స్ అన్నవి రిజల్ట్ టేబుల్ నుండి తీశాను. ఓకే. ఫైన్. అయితే ఇందాల ఒకటి చెప్పాను గదా! ఏంటి? సమ్ కండిషన్ గూడా పెడదాం. ఏంటి? ఎనీ సబ్జెక్ట్‌లో మోర్ థాన్ 50 వచ్చినోళ్ళు కావాలి నాకు. సో, అలా కావాలంటే సేమ్ మళ్ళీ ఆ 2 టేబుల్స్ తీసుకోండి. కామన్‌గా ఉన్న ఫీల్డ్‌ని మ్యాచ్ చేయండి. తర్వాత నేమ్ డిస్‌ప్లే అవ్వాలి కాబట్టి నేమ్ డీటెయిల్స్‌లో ఉంది కాబట్టి అది పెట్టి ఫీల్డ్ నేమ్ ఏంటి? అంటే కాలమ్ నేమ్ ఏంటి? నేమ్ పెట్టండి. తర్వాత రిజల్ట్ టేబుల్, రిజల్ట్ టేబుల్ అండ్ రిజల్ట్ టేబుల్. ఓకే. ఏ ఫీల్డ్ కావాలి? ఇంగ్లీష్ మార్క్స్, హిందీ మార్క్స్. హ్మ్. ఓ పని చేద్దాం. ఒకటే సబ్జెక్ట్ తీసుకుంటా. చిన్న కన్‌ఫ్యూజ్ అవుతారు మీరు. ఏదో తీసేద్దాం. ఈ 2 డిలీట్ చేయండి. జస్ట్ రిజల్ట్ అండ్ యాహ్! తెలుగు సబ్జెక్ట్ ఒకటే చూస్తున్నాను నేను. ఇందులోని ఓన్లీ తెలుగు సబ్జెక్ట్ చూస్తున్నా. ఇక్కడ నాకు వెరీ ఏంటంటే డిస్‌ప్లే మీ ద స్టూడెంట్ నేమ్స్ హూ గాట్ మోర్ థాన్ 50 ఇన్ తెలుగు. ఓకే. మోర్ థాన్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 50. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వెరీ ఇది చూద్దాం ముందు క్వెరీ. తెలుగులో ఎంతమందికొచ్చింది గ్రేటర్ థాన్ 50? ఇద్దరికొచ్చింది. ట్రిపుల్ ఏ వాడికి, ట్రిపుల్ బీ వాడికి. ట్రిపుల్ సి వాడికి 41 వచ్చింది. సో, ఇప్పుడు నేను సెకండ్ చేయబోయే క్వెరీలో 50 అబోవ్ కండిషన్ ఇచ్చాను గాబట్టి, నాకు ట్రిపుల్ సి రాదు. చూద్దాం. రన్ చేద్దాం. చూస్తారా? ఏఏఏ 89, బీబీబీ 87. ఎందుకంటే ఇక్కడ నేను క్వెరీలో కండిషన్ పెట్టాను. సో, ఇది ఒక శాంపుల్ డేటాబేస్. అంటే ఏంటి? టేబుల్స్ క్రియేట్ చేస్తాం, డేటా స్టోర్ చేస్తాం, అప్డేషన్స్ చేసుకుంటాం. లాస్ట్‌లో మనం రిట్రీవ్ చేస్తాం. ఎలాంటి రిట్రీవల్? ఇలా డిఫికల్ట్ క్వెరీస్ ఇచ్చి. చెప్పాను గదా! ఈ పర్టిక్యులర్ గ్రౌండ్‌లోని ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడినోళ్ళు గెలిచారా? సెకండ్ ఇన్నింగ్స్ ఆడినోళ్ళు ఎక్కువ గెలిచారా? అన్నది చేయాలంటే ఒక హ్యూజ్ డేటా, క్రికెట్ డేటా ఉంటది. చాలా పెద్ద డేటా. అందులో నుంచి ఓన్లీ ఆ గ్రౌండే తీసి, ఓన్లీ ఈ 2 టీమ్స్‌నే సెలెక్ట్ చేసి, అందులో ఫస్ట్ ఇన్నింగ్స్ ఎన్ని సార్లు ఈ టీమ్ గెలిచింది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఐ మీన్ ఫస్ట్ ఆడిన గెలిచిందా? ఇది గెలిచిందా? అని సంథింగ్ ఇలాంటి ఏవో కండిషన్ పెట్టి మనం డేటా తీయాలంటే మనం మాన్యుయల్‌గా చేస్తే సంవత్సరాలు పడతది. కానీ కంప్యూటర్స్ అనేవి ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్స్ అనేవి వెంటనే ఇచ్చేస్తున్నాయి కదా మనకి. సో, డేటాబేస్ ఎంత ఇంపార్టెంటో చూసారు కదా! డేటా స్టోర్ అవుద్ది. అండ్ మనం రిట్రీవ్ చేసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ చాలా వస్తది. సో, డేటాబేస్ మెయిన్ గోల్ ఏంటి? స్టోర్ చేసి, మెయింటైన్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తది. ఓకే. స్టాటిస్టిక్స్ అన్నీ చెప్పేస్తది. స్టాట్స్ అన్నీను. అలాగే ఒక కంపెనీ ఉందనుకోండి సూపర్ మార్కెట్ డీమార్ట్. ఆడు ఈరోజు బిల్లింగ్స్ అన్నీ యేసుకున్న తర్వాత ఏ ప్రొడక్ట్ ఎక్కువ సేల్ అయింది? లేదా ఈ మంత్‌లో సేల్స్ ఏంటి? ఎలా వచ్చింది? ఏ కస్టమర్ ఎక్కువ సార్లు కొన్నాడు? తర్వాత ఏ ప్రొడక్ట్ ఎళ్ళింది? ఏ ప్రొడక్ట్ తక్కువెళ్ళింది? డిస్కౌంట్‌లో పోయిందెంత? సంథింగ్ ఇలా అన్నీ ఉంటాయి కదా! ఇన్ఫర్మేషన్ అంతా మనకి క్వెరీస్‌లో ఇచ్చిన క్వెరీస్ బట్టి వచ్చేస్తది. ఓకేనా? సో, ఇవి డేటాబేస్ మేనేజ్‌మెంట్ అనమాట. డేటా ఫ్రంట్ ఎండ్ ఏంటో చెప్పాను. బ్యాక్ ఎండ్ ఏంటో చెప్పాను. ఫ్రంట్ ఎండ్ అంటే మనకు కనిపించే ఇంటర్ఫేస్. ఏ ఇంటర్ఫేస్ ద్వారా మనం డేటాబేస్‌ని యాక్సెస్ చేస్తామో అది ఫ్రంట్ ఎండ్. అంటే
హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ వాడి వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తాం కదా! అది. లేదా యాప్ డిజైన్ గూడా ఆ ఇంటర్‌ఫేస్. ఇప్పుడు మీకు ఆహ్, ఫేస్‌బుక్ ఇంటర్‌ఫేస్ బావుంటది. ట్విట్టర్ కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటది అంటుంటారు కదా! ఎందుకు ఫేస్‌బుక్ కొంచెం మనకి ఈజీగా యూజర్ ఫ్రెండ్లీగా వాడడానికి ఈజీగా ఉంటది. ట్విట్టర్ కొంచెం కాంప్లెక్స్ ఉంటది. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ విండోస్ 7 యూజర్ ఫ్రెండ్లీగా ఉంటది వాడడానికి. కానీ విండోస్ 10 టఫ్‌గా ఉంటది. సో, అలాగనమాట. అవి మనకు కనిపించే ఫ్రంట్‌దే మనం దేనితో యాక్సెస్ చేస్తాం ఇంటర్‌ఫేస్ అది ఫ్రంట్ ఎండ్. నౌ బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? మనం ఇచ్చే డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? లిజన్ ఎవ్రీ టైమ్ మనం ఇచ్చే డేటా స్టోర్ అవ్వడం అనే కాదు. అమెజాన్ సైట్ మీరు తీసుకుంటే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ ఇవి అక్కడ మనం ఇచ్చేది కాదు. వాళ్ళు ముందు పెట్టేస్తున్నారు. లైక్ మీ రిజల్ట్ గూడా. వాళ్ళు ముందు డేటా పెట్టేస్తున్నారు డేటాబేస్‌లో. అది మనం ఫ్రంట్ ఎండ్ ద్వారా యాక్సెస్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో, బ్యాక్ ఎండ్‌లో డేటా ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ నుండి ఇస్తేనే ఎళ్తది అనుకోకండి. ముందే అందులో పెట్టేస్తారు. మనం యాక్సెస్ చేయడం గూడా ఒకటి ఎగ్జాంపులే. ఓకే. వాళ్ళు పెట్టింది మనం యాక్సెస్ చేయడం. సో, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ తర్వాత డేటా ఏంటి? డేటాబేస్ ఏంటి చూసాం. డేటాబేస్ అంటే ఒక రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గర పెడితే అది దాని డేటాబేస్. స్టోరేజ్. ఓకే. ఫైన్. తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే క్రియేట్ చేయడం అంటే ఎలా మెయింటైన్ చేస్తున్నాం డేటాబేస్‌ని? క్రియేట్ చేస్తాం, అప్డేట్ చేస్తాం, డిలీట్ చేస్తాం, రిట్రీవ్ చేస్తాం. ఓకే. రిట్రీవింగ్ అంటే డిఫికల్ట్ క్వెరీస్ ఇచ్చి రిట్రీవ్ చేయడం చూసాం. ఓకే. నౌ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి? సో, ఫైనల్ కాదు. సెకండ్ లాస్ట్ డీబీఎంఎస్ అంటే ఏంటి? చెప్పాను కదా! ఇవన్నీ ఆపరేషన్స్ మనం మాన్యుయల్‌గా చేయడం కష్టం పెన్, పేపర్ పట్టుకొని. సో, అందుకే మనకొక సాఫ్ట్‌వేర్ కావాలి. ఒక సిస్టమ్ కావాలి. సో, దాన్నే డేటాబేస్ మేనేజ్మెంట్ అండ్ సిస్టమ్ అంటాం. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఈ పైన చెప్పిన ఆపరేషన్స్ అన్నిటిని చేయడానికి మనకు యూజ్‌ఫుల్ అయ్యే సాఫ్ట్‌వేరే. ఎగ్జాంపుల్ ఎంఎస్ యాక్సెస్ ఇప్పుడు మీరు చూస్తుంది. అండ్ నెక్స్ట్ చూడబోయే ఆరకిల్. ఆ నెక్స్ట్ చూడబోయే మైఎస్‌క్యూఎల్, మైడిబి ఇవి డీబీఎంఎస్ ఎగ్జాంపుల్ అనమాట. డీబీఎంఎస్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఫైన్. అంతా అయిపోయింది. ఎస్‌క్యూఎల్ క్లాస్ అన్నాను. కానీ ఎస్‌క్యూఎల్ పదమే రాలేదు ఇప్పటిదాకా. ఫైన్. ఎస్‌క్యూఎల్ అంటే ఏంటిప్పుడు? ఎస్‌క్యూఎల్ అంటే క్వెరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ విన్నాం. కానీ క్వెరీ లాంగ్వేజ్ అంటే ఏంటి? క్వెరీ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? క్వెరీ అంటే క్వెషన్ చేయడం. ఓకే. క్వెషన్ అనమాట. ఇప్పుడు నేను కొన్ని క్వెషన్స్ ఏస్తా. ఎవరికి? ఎంఎస్ యాక్సెస్ డేటాబేస్‌కి. డేటా స్టోర్ అయిన తర్వాత నేను దాన్ని అడిగాను. లిజన్ నాకు స్టూడెంట్ మార్క్స్ వాళ్ళ నేమ్స్ ఏంటి డిస్‌ప్లే చేయని అడిగాను ఒక క్వెషన్. ఆన్సర్ ఇచ్చింది. నెక్స్ట్ ఇంకొక డిఫికల్ట్ క్వెషన్ అడిగాను. ఏంటి? నాకు ఓన్లీ స్టూడెంట్ నేమ్స్ డిస్‌ప్లే చెయ్యు. ఎవరైతే తెలుగులో 50 కన్నా ఎక్కువొచ్చాయో, ఓకే. అందరియి వద్దు నాకు. 50 కన్నా తెలుగులో ఎక్కువొచ్చిన వాళ్ళ నేమ్సే డిస్‌ప్లే చేయని ఒక క్వెషన్ అడిగాను. అప్పుడు ఆన్సర్ ఇచ్చింది కదా! అదే. సో, క్వెరీ అంటే అవన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఎస్‌క్యూఎల్ అంటే ఏంటంటే, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి మన దగ్గర. డేటాబేస్ టెక్నాలజీస్ లైక్ ఎంఎస్ యాక్సెస్, ఒరాకిల్, ఎస్‌క్యూఎల్, మైఎస్‌క్యూఎల్, మైడిబి ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ వీటితో మనం మాట్లాడాలి. ఇదిగో నాకు 2, 3 టేబుల్స్ క్రియేట్ చేసి పెట్టు. ఇదిగో నాకు ఈ డేటా ఇన్సర్ట్ చేసి పెట్టు ఈ పర్టిక్యులర్ టేబుల్‌లోని. ఇదిగో ఆ టేబుల్‌లో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ డిలీట్ చెయ్యి. ఓ 10 రికార్డులు డిలీట్ చెయ్యి. తర్వాత ఇగో ఈ క్వెషన్ ఉంది. నాకు ఇలాగా ఈ ప్లేయర్ ఎన్ని సెంచరీస్ కొట్టాడు ఈ ఇయర్‌లో అన్నది నాకు క్వెషన్ ఉంది. నాకు ఆన్సర్ ఇవ్వు అని చెప్పాలి. ఇలాంటియన్నీను నేను డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్‌తో మాట్లాడాలి. కానీ ఎలా మాట్లాడతా? ఇంగ్లీష్‌లో మాట్లాడతానా? నో. దానికి అర్థం కాదు. సరే సి వచ్చు, జావా వచ్చు నాకు. ఆ లాంగ్వేజ్‌లో మాట్లాడుతానంటే అర్థం అవుద్దా? నో. కుదరదు. సో, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్‌తో నేను ఇయన్నీ ఆపరేషన్స్ చేయాలంటే, ఇవన్నిటి గురించి నేను మాట్లాడాలంటే నాకొక లాంగ్వేజ్ కావాలి. ఆ లాంగ్వేజే ఎస్‌క్యూఎల్. ఓకేనా? సో, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటే మనం డేటాబేస్‌తో మాట్లాడే భాష ఏదైతే ఉందో దాన్నే క్వెరీ లాంగ్వేజ్ అంటాం. దాన్నే ఇక్కడ మనం చూసే ఎస్‌క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటాం. సో, ఎస్‌క్యూఎల్ ఈస్ ఎ లాంగ్వేజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్ సో దట్ వి కెన్ క్రియేట్, అప్డేట్ అండ్ డిలీట్ అండ్ పెర్ఫార్మ్ రిట్రీవ్ ఆపరేషన్స్ ఆన్ ద డేటాబేస్. ఓకే. ఇది నా డెఫినిషన్. సేమ్ ఆల్‌మోస్ట్ అలాగే ఉంటది. కొంచెం మంచి ఇంగ్లీష్‌లో ఉంటది ఆన్‌లైన్‌లో. సో, కానీ మెయిన్ అర్థమైంది కదా! మెయిన్ పాయింట్ ఎస్‌క్యూఎల్ అంటే వి నీడ్ ఎ లాంగ్వేజ్. వి నీడ్ ఎ క్వెరీ లాంగ్వేజ్ సో దట్ సో దట్ వి కెన్ క్వెరీ ద డేటాబేస్. వి కెన్ కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్. వి కెన్ మేక్ ద డేటాబేస్ టు క్రియేట్, ఇన్సర్ట్ అండ్ పెర్ఫార్మ్ ఆల్ దీస్ ఆపరేషన్స్. అయి మాన్యువల్ చేయడం కష్టం. మనకు డీబీఎంఎస్ సాఫ్ట్‌వేర్ ఉంది. కానీ దాంతో మాట్లాడాలంటే మనకో లాంగ్వేజ్ కావాలి. ఆ లాంగ్వేజే ఎస్‌క్యూఎల్. ఓకే. సో, ఇది గుడ్ న్యూస్. వి హావ్ ఎ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్. ఫైన్. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇందాకల ఎంఎస్ యాక్సెస్‌లో చూసినట్టు గ్రాఫికల్‌గా మనం డేటాబేస్‌తో మాట్లాడం. మనం కమాండ్స్ రూపంలోనే క్రియేట్ చేయాలి. ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే సింపుల్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను నేనిక్కడ. సంథింగ్ మౌస్‌తోని మూవ్ చేస్తాను అంతా.
ఆపరేషన్స్. కానీ ఎస్‌క్యూఎల్‌లో మనం కమాండ్స్ వాడి చేస్తాం. ఎలాగైతే మీరు ప్రోగ్రామింగ్స్ రాసారో, ప్రోగ్రామింగ్ అన్న టైప్‌లో ఉండదు గానీ సింపుల్ కమాండ్స్ సింటాక్స్ వాడి టేబుల్స్ క్రియేట్ చేస్తాం. టేబుల్స్‌లో డేటా అప్డేట్ చేస్తాం. డిలీట్ చేస్తాం. అలాగే రిట్రీవ్ చేస్తాం. కమాండ్స్ వాడే చేస్తాం. గ్రాఫికల్ గూడా చేయొచ్చు. కానీ మనం ఎస్‌క్యూఎల్ నేర్చుకున్నది మాత్రం కమాండ్స్ వాడి మనం చేయడానికే. ఎందుకంటే మనం వెబ్‌సైట్స్ క్రియేట్ చేసినప్పుడు మనం ఆ వెబ్‌సైట్‌లో ఉండే బటన్స్‌కి, టెక్స్ట్ బాక్సెస్‌కి ఎస్‌క్యూఎల్ కమాండ్స్ లింక్ చేస్తే అది తీసుకెళ్ళి వెనకాల డేటా స్టోర్ చేస్తది ఆ డేటాబేస్ టేబుల్స్‌లో. ఓకే. సో, ఎస్‌క్యూఎల్ ఈస్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్. ఇట్స్ ఎ లాంగ్వేజ్ విచ్ హెల్ప్ us టు డూ ఆల్ దీస్ ఆపరేషన్స్ ఆన్ ద డేటాబేస్. ఇస్ థట్ క్లియర్? సో, నెక్స్ట్ క్లాస్‌లోని ఎస్‌క్యూఎల్ ఏంటి? ఎస్‌క్యూఎల్ ఏంటి బేసిక్ ఐడియా ఇక్కడొచ్చింది. ఎస్‌క్యూఎల్ మీద బేసిక్ ఐడియా ఇవ్వడానికి నేను ఇయన్ని టర్మ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఓకే. సో, నౌ ఎస్‌క్యూఎల్ ఎలా ఉంటది? అందులో ఏంటి దాని కీవర్డ్స్ ఏంటి? దాని సింటాక్స్ ఎలా ఉంటది? అసలు కమాండ్స్ అంటున్నారు ఏముంటాయి? అవన్నీను నెక్స్ట్ క్లాస్‌లో ఉంటది. ఓకే. స్టే ట్యూన్.